నమస్తే, జై శ్రీరామ్. నేను మీ కాంత్ టాక్స్ లక్ష్మీకాంత్ శర్మ. అయితే ఇంతకుముందు ఒక వీడియో మనం చేసాము. ఏంది అని చెప్పనంటే ఆ వీడియో వచ్చేసి ట్రంప్ ఎలక్షన్స్ కంటే మొదలు మనకు ఒకసారి అనిపించింది, అరే ట్రంప్ అనేటువంటి ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ అయితే మనకు మంచి జరుగుతుందా, అంటే మనకు ట్రంప్ అనేవాడు ట్రంప్ కార్డా, లేకపోతే ఆయన ఎట్లా మనకు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఏమి రావు, ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. అది గుర్తుంటే కామెంట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు విషయం ఏంటి అని చెప్పనంటే, నేనైతే అంతకుముందు నేనేమనుకున్నాను, నేను ఇప్పటికీ కూడా అదే చెప్తున్నాను, ట్రంప్ ఈజ్ ట్రంప్ కార్డు ఇండియా. ఎందుకు అంటే జనరల్గా ఈ యూరోపియన్ కంట్రీస్కి కానీ లేకపోతే ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్స్ కూడాను వాళ్ళకి ఏంటంటే భారతదేశం ఎదుగుతోంది అని చెప్పనంటే వాళ్ళకి అస్సలు గిట్టదు. సో అలాంటిది అమెరికా ఈజ్ ఏ ట్రంప్ కార్డ్. అంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి మనకు ట్రంప్ కార్డే ఒక రకంగా. ఎందుకు అని చెప్పనంటే మన ట్రంప్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మన మోడీ గారు ట్రంప్ గారు వైట్ హౌస్లో కలవడం జరిగింది. కలిసినప్పుడు అక్కడ వచ్చేసి మాగా మీగా అని చెప్పని అనుకున్నారు. అందరికీ తెలుసు మాగా అని చెప్పనంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అండ్ అదేవిధంగా మీగా అని చెప్పనంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని చెప్పని ఆయన అనుకున్నారు. అంతా బాగా జరిగింది. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క అగ్రికల్చరల్ గూడ్స్ ఇలాంటివన్నీ కూడాను మోడీ గారు ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు, దానికి టారిఫ్స్ అనేటువంటి ఒక నాటకం ఆడారు. ఏమాడినా కూడాను మోడీ గారు వంగలేదు లొంగలేదు. అదేదో మోడీ గారి మధ్యలో ఫోన్ చేశారు, సార్ అన్నారు, సార్ అని చెప్పని ఇట్లా పలకరించడం అనేటువంటిది అదొక పద్ధతిగా ఏదో మాట్లాడతారంతే. అండ్ మోడీ గారు అసలు ఫోన్ చేయలేదు అనేటువంటిదే వార్త. ఆయన ఏదో ఒట్టి పచ్చి అబద్ధాలు మాత్రం చెప్తారు. ఈ అమెరికన్స్కి అబద్ధాలు చెప్పడం కామన్. అది పక్కకు పెట్టినట్టయితే అసలు ఇప్పుడు ఎప్పుడైతే EU వాళ్ళు వచ్చి మన దగ్గర డీల్ చేసుకున్నారో ఆ పాయింట్ విధంగా మాట్లాడుకున్నట్టయితే 1వ శతాబ్దం నుండి 1857 వరకు EU మీద, అంటే అప్పటికి యూరోపియన్ యూనియన్ లేదు, ఐరోపా ఖండం మీద మన గుత్తాధిపత్యం ఉండేది ఆర్థికంగా. అక్కడ ఎకానమీస్ అన్నిటిని కూడాను మనం ఒక రకంగా మేనేజ్ చేసేవాళ్ళం. మన దగ్గర నుండే అన్ని వస్తువులు కూడాను వెళ్ళేవి. చాలామంది అనుకుంటారు సీ రూట్ కనుగొన్న తర్వాతనే ట్రేడ్ అనేటువంటిది స్టార్ట్ అయింది అని. కానీ ఇంకా అంతకు ముందర నుండే ల్యాండ్ మార్గం ద్వారా, అనగా ఆఫ్ఘనిస్తాను, పర్షియా, మెసొపొటేమియా రూటు, ఆ రూట్ ద్వారా వెళ్ళి తుర్కీయే దాని ద్వారా వెళ్ళి ఐరోపాలో మనము వ్యాపారం చేసుకునేవాళ్ళం. ఆ విధంగా ఉండేది. తర్వాత మధ్యలో ఈ ఇస్లాం దేశాలు ఐరోపా వాళ్లకు ఈ ల్యాండ్ మార్గం అనేటువంటిది ఎప్పుడైతే క్లోజ్ చేసేసారో అప్పుడు వాళ్ళు ఈ సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సి వచ్చింది. బై 1498 1500 అనుకుంటా వాస్కో డ గామా ఈ యొక్క భారతదేశం యొక్క సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. సో ఇదంతా ఉండగా అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే 1857 వరకు చూసుకున్నట్టయితే భారతదేశం యొక్క జీడిపి అనగా ఎకానమీ ఎట్లాంటిది అంటే ప్రపంచంలోనే ఒక లార్జెస్ట్ జీడిపిగా ఉండేది. 49.5 డాలర్స్ ఉండేది, అంటే $1 trillion. 49.5 trillion అనేటువంటిది ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క జీడిపి. మిగతా దేశాలు అన్నిటి కూడాను కలిస్తే కానీ మిగతా ఏంటంటే 50.5% ఉండేది కాదు. అట్లాంటిది ఏంది అని చెప్పనంటే 1857 వార్ ఎప్పుడైతే అయ్యిందో నిదానంగా ఐరోపా మీద గుత్తాధిపత్యం తగ్గిపోయి 1900కి వచ్చేసరికి 16% అయింది, 16 trillion అయింది. దాని నుండి ఇంకా ప్లండర్ అండ్ డ్రైన్ బాగా అయ్యి అసలు జీడిపి చాలా తక్కువ పడిపోయింది. అండ్ తర్వాత వచ్చిన వాళ్ళు జీడిపిని డెవలప్ చేయడంలో అంతగా సక్సెస్ఫుల్ కాకపోయినా 91లో పివి నరసింహారావు గారు చేసినటువంటి ఒక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి పాలసీ, దానివల్ల మళ్ళీ కొంచెం డెవలప్మెంట్ అనేటువంటిది పుంజుకుంది. తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ అయింది. మళ్ళీ మనకు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు వచ్చారో అప్పుడు ఫాస్ట్ మూమెంట్ అన్నమాట డెవలప్మెంట్లో.
అది జరిగింది. ఈరోజు మెయిన్గా ఏంది అని చెప్పనంటే, ఏదైతే ఆపరేషన్ సింధూర్లో వాడినటువంటి ఆ యొక్క అస్త్రాలు ఇవన్నీ కూడాను మన రిపబ్లిక్ డేలో చూపెట్టడము, ప్లస్ EU ప్రెసిడెంట్ చెప్తాను, చైర్మన్ అనొచ్చు, వాళ్ళు ఊర్జుల గారు, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వస్తువులు అవన్నీ కూడాను అక్కడ చూపెట్టడం, అస్త్రాలు అవన్నీ కూడాను. సో దాని గురించి అని చెప్పని డీల్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదున్నా కూడాను భారత్లోనే ఇన్వెస్ట్మెంట్, తర్వాత వాళ్ళ ఆయుధాల తయారీ కూడాను భారత్లోనే చేయాలి అనేటువంటి ఒక ఆలోచన పెట్టుకోవడము, ఇవన్నీ చూసి ఒక పక్కన అమెరికాకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ట్రంప్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఆయన మాగా అని చెప్పని పేరు పెట్టుకున్నాడు, ఐ మీన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ వచ్చాడు. కానీ నాకెందుకో అది ఏమనిపిస్తుంది అంటే, అక్కడ G+లో P పెట్టాలేమో, మాపా అని చెప్పని అనాల్సి వస్తుంది. ఐ మీన్ మేక్ అమెరికా పూర్ అగైన్ అని చెప్పని ఏమన్నా అనుకుంటున్నాడు అంటే, మళ్ళీ 1వ శతాబ్దమో 2వ శతాబ్దమో లేకపోతే ఒక 1700 శతాబ్దంలో ఉన్నప్పటి పరిస్థితి తీసుకెళ్లాలనుకుంటున్నాడేమో, అది ఆయన ఇష్టము. కానీ నేను ఏదైతే మొదట ఎస్టిమేషన్ వేసి చెప్పినానో, యా ట్రంప్ ఈజ్ ట్రంప్ కార్డ్ టు ఇండియా అని చెప్పని ఏదైతే చెప్పినానో అది ఈరోజు నిజమవుతుంది. అండ్ నౌ అవర్ జీడిపి ఈజ్ అరౌండ్ $4.15 trillion అండి. 4th ఎకానమీలో ఉన్నాం మనము. అండ్ నో డౌట్ బై 2047 నాకేమనిపిస్తుందంటే వికసిత్ భారత్ అనేటువంటిది నిజమవుతుంది. అండ్ వీ విల్ బీ ఇన్ 1 or 2 పొజిషన్స్ అనేటువంటి ఒక ఆలోచన ఉంది. దీనికి ప్రజలందరూ సహకరించాలి, ట్యాక్సులు సరిగ్గా కట్టుకోవాలి, ఇవన్నీ చేస్తేనే జరుగుతుంది. కానీ ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడదామా అంటే మటుకు ఆలోచిస్తూ ఉంటే కాదు. అండ్ ఫ్రీ ఏదైతే మనకు గవర్నమెంట్స్ ఇస్తున్నారో దాన్ని మనంతట మనమే వద్దు అనేటువంటిది గవర్నమెంట్కి చెప్పగలగాల. అది చేసిన తర్వాత కంపల్సరీగా మన దేశం ఫస్ట్ ఎకానమీ అవ్వడంలో నో డౌట్ ప్రపంచంలో. ఈ విధంగా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేటువంటిది కామెంట్ రూపకంగా మాకు తెలియచేయండి. అందరూ మా వీడియోలను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. ఓకే, ఇట్లు మీ లక్ష్మీకాంత్ శర్మ, కాంత్ టాక్స్, సైనింగ్ ఆఫ్.